RC17 కోసం 20 ఏళ్ల హిట్ కాంబోకి బ్రేక్ పడబోతుందా? చరణ్‌తో తీసినవన్నీ హిట్టే. మరి 'సుక్కు' కొత్త ప్రయోగం దేనివల్ల? 'సుక్కు' ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో! వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్‌లో డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఆర్య'తో మొదలైనటువంటి వీరి ప్రయాణం 'జగడం', 'ఆర్య 2', 100% లవ్, 'వన్ నేనొకడినే', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం', 'పుష్ప', 'పుష్ప 2' వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ కాంబినేషన్ నుంచి వచ్చినటువంటి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు ఏదైనా సక్సెస్సే. దీంతో సుకుమార్ అంటే దేవిశ్రీ మ్యూజిక్ అనేటువంటిది ఆడియన్స్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాబోతున్నటువంటి RC17 విషయంలో అదే కాంబినేషన్ కొనసాగుతుందా లేదా అన్నటువంటి చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ దూరం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ రూమర్లకు మెయిన్ రీజన్ 'పుష్ప 2 ది రూల్' సినిమా మేకింగ్ టైంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలని చెబుతున్నారు. సినిమా రిలీజ్ టైం దగ్గర పడేటువంటి టైంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ పనులు అనుకున్నటువంటి షెడ్యూల్‌లో కంప్లీట్ కాలేదని, దీంతో కొత్త భాగాలకు ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ టైంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అయింది. అయితే ఆ విషయాన్ని అటు సుకుమార్ కానీ, ఇటు దేవిశ్రీ ప్రసాద్ కానీ ఎప్పుడు కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ అదే ప్రచారం ఇప్పుడు RC17 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. రామ్ చరణ్ మూవీ కోసం సుకుమార్ కొత్త తరహా సౌండ్‌ను ట్రై చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ నేపథ్యంలోనే 'ఉరి ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు మ్యూజిక్ అందించినటువంటి శాశ్వత్ సచ్దేవ్ పేరు వినిపిస్తుంది. అలాగే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి హర్షవర్ధన్ రామేశ్వర్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ పేర్లు కూడా చాలా గట్టిగా పరిశీలనలో ఉన్నాయనైతే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా మరోవైపు పూర్తిగా భిన్నమైనటువంటి సమాచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. 1, 2 క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినంత మాత్రాన 20 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్‌ను సుకుమార్ పక్కన పెట్టేటువంటి ఛాన్సెస్ చాలా చాలా తక్కువేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్‌కు దేవిశ్రీ అందించినటువంటి మ్యూజిక్ ఇప్పటికీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. అందుకే RC17లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని కూడా సుకుమార్ భావిస్తున్నారని, చివరికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలున్నాయని కూడా మరో వర్గం చెబుతుంది. ప్రెజెంట్ RC17 స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులైతే కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసినటువంటి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం మూవీ టీమ్ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా, లేక సుకుమార్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ముందుకెళ్తారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెఫినెట్‌గా దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువగా ఉండడు అనేటువంటి కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే క్రియేటివ్ డిఫరెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ' అనేటువంటి ఒక హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా అందరికి తెలిసిందే 'దిల్ రాజు' బ్యానర్‌లో, 'బలగం వేణు' డైరెక్షన్‌లో. సో కాబట్టి డెఫినిట్‌గా దేవిశ్రీ ప్రసాద్‌కి అంత టైం అయితే ఉండదు. అండ్ అది కూడా పాన్ ఇండియా సినిమా. అక్కడ యాక్టింగ్ చేయాలి, దాని తర్వాత మ్యూజిక్ చేయాలి. 2 చేయాలి కాబట్టి కొంచెం కష్టమే. RC17 కొంచెం లేట్‌గా గనుక స్టార్ట్ అయితే మాత్రం మేబీ 'ఎల్లమ్మ' కంప్లీట్ చేసుకొని అటు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అలానే 'ఎల్లమ్మ' పనులు కూడా కొంచెం చాలా రోజుల నుంచి ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా డిలే అవుతుంది కాబట్టి ఇది ఇలానే 'ఎల్లమ్మ' కూడా డిలే అవుతూ వస్తే డెఫినిట్‌గా అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళని తీసుకునేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అందుకోసమనే ఇప్పుడు RC17 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అన్న చర్చ చాలా చాలా జోరుగా జరుగుతుంది. అండ్ పెద్ది మనందరికీ తెలిసిందే. సో ఆబ్వియస్‌గా అండ్ ఏఆర్ రెహమాన్ కొంచెం ఎందుకో పర్ఫెక్ట్ ట్యూన్ ఇవ్వలేదన్న కామెంట్స్ అయితే వినిపించాయి. బట్ ఓకే. ఉన్నంతలో బెస్ట్ ఇచ్చారు. బట్ అదే దేవిశ్రీని కానీ లేకపోతే తమన్ లాంటి వాళ్ళని పెడితే బాగుండేదా అన్న క్వెషన్ మార్క్ అయితే ఉంది. బట్ ఇది అఫీషియల్‌గా డెఫినిట్‌గా ఇప్పుడు RC17కి ఎవరొస్తారు, ఎవరు చేస్తారనేది కొంచెం పెద్ద క్వెషన్ మార్కే. సో మరి 'సుక్కు' దివితో వెళ్తాడా? లేదంటే ఇప్పుడున్నటువంటి మేబీ అనిరుద్ అనేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి మీద క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి 'సుక్కు', 'దేవి' కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ వస్తే? అండ్ అది కూడా రామ్ చరణ్‌తో చేసినటువంటి సినిమాలన్నీ కూడా 'రంగస్థలం' మనందరికీ తెలిసిందే. 'రంగస్థలం' ఆబ్వియస్‌గా ఎంత పెద్ద హిట్ అయిందో స్టిల్ ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ వింటూ ఉంటారు. సో మరి అలాంటి కాంబినేషన్‌ని 'సుక్కు' వదులుకుంటాడా? లేదంటే కొత్త వాళ్ళతో వెళ్తాడా? అసలు ఏంటో అనేది తెలియాలంటే మాత్రం ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నిటికి తెరలేవాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలి. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.